హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బియ్యం రవ్వతో మనం అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఒక కప్పు అయితే బియ్యం రవ్వ తీసుకున్నాను. ఇంకా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు డైట్ చేసే వాళ్ళు అయితే ఆయిల్ అయితే స్కిప్ చేసేసేయండి, మామూలుగా రవ్వనే వేయించుకోండి మీరు. ఇక దాని తర్వాత అయితే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మనం గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మాడిపోతుంది, మనకి ఉప్మా అనేది వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. రవ్వ అయితే వేయించుకున్నాను, సపరేట్ ప్లేట్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. తగినంత ఆయిల్ తీసుకోండి. ఇంకా దాని తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను ఎందుకంటే మినపప్పు యాడ్ చేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. మాకు ఇష్టం లేదు, అందుకోసం నేను యాడ్ చేయట్లేదు. శనగపప్పు మాత్రమే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా సన్నగా అల్లం అనమాట. అల్లము మనము కొస్త సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే అల్లం కొద్దిగా కట్ చేసుకున్నాను అనమాట. అల్లం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలో, కంపల్సరీ వేసుకోండి. ఇంకా దాని తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా దాని తర్వాత కొత్తిమీర, ఒక్క టమాటో, ఒక ఉల్లిపాయ అనమాట కట్ చేసి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. మీకు కారంకి ఎంత కావాలో దాని తగ్గట్టు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి. మేమైతే కొద్దిగా కారం తింటాం కాబట్టి అలా వేసుకున్నాను అనమాట. కొద్దిగా పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు ఏదైనా ఉల్లిపాయలు అలాంటివి ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇలా మా టేస్ట్ తగ్గట్టు అయితే నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత అన్నీ వేసాను కదా, కొద్దిగా అల్లం అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ మనకి ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ వేయించుకోవాలన్నమాట. మనకి కొద్దిగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీరు. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది మనకి. ఇంకా దాని తర్వాత కొద్దిగా ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయినాక దాని తర్వాత కొద్దిగా టమాటో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, అవి కూడా కాస్త మగ్గిపోతాయి అనమాట. ఈ స్టేజ్లో కూడా మీరు ఉప్పు వేసుకోవచ్చు కొద్దిగా. టమాటో ఇంకా దాని తర్వాత ఉల్లిపాయలు మంచిగా మగ్గుతుంది అనమాట. మనకి ఉప్మా రవ్వ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన ఇంట్లో అయితే బియ్యం అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ మీరు బియ్యం కడిగేసి ఇంకా తర్వాత ఆరబెట్టేసి దాని తర్వాత రవ్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉప్మా అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రవ్వ కన్నా ఈ ఉప్మా రవ్వ అనేది బియ్యం రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి మీరు. వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టమాటో పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి అయినా సరే సైడ్ డిష్గా వేసుకొని తినవచ్చు. మీరు మామూలుగా అయినా ఇలాగే తినేయచ్చు. ఇంకా దాని తర్వాత అయితే ఉప్మాలో అయితే వేడి నీళ్ళు అయితే నేను సైడ్కి అయితే ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదే అయితే తిరుపతిలో పెట్టేస్తున్నాను అనమాట, వేసేస్తున్నాను. ఒక కప్ అయితే రవ్వ తీసుకున్నాను కదా, 4 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను నేను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్, 4 గిన్నెలు అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకా మనకి ఉడకడానికి ఉంటుంది కదా, వేడి నీళ్ళు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మనకి. ఇప్పుడైతే బాగా మసలాలన్నమాట, మనకి టేస్ట్ అంతా వాటర్లో దిగాలి. ఇంకా తర్వాత ఉప్మా రవ్వ మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక దాని తర్వాత ఇక్కడైతే వాటర్ బాగా ఉడికినాక ఇంకా దాని తర్వాత సిమ్లో పెట్టుకొని, గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దాని తర్వాత మనమైతే రవ్వ అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా కలుపుకుంటా వేసుకోవాలి. మనము హై ఫ్లేమ్లోనే వేసుకున్నాం అనుకోండి గడ్డ కట్టిపోతుంది. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనము ఉప్మా రవ్వ అయితే వేసుకుందాము. ఉప్మా రవ్వ వేసుకునే ముందు మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ అనేది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండలు గట్టిపోతాయి కాబట్టి మనకి జాగ్రత్తగా మంచిగా కలుపుకోవాలి. కలిపినాక మంచిగా మూత పెట్టేసి మనము మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మనం రవ్వకి ఎట్లా ఉడికించుకుంటామో ప్లేట్ కప్పేసి సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలన్నమాట. మనకైతే ఇక్కడ కొద్దిగా ఉడికిపోయింది అనమాట. ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుంది మనకి. ఉప్మా అనేది చాలా మంచిగా రెడీ అయిపోతుంది. వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు, సరుకులు ఏం లేనప్పుడు ఇలా బియ్యం రవ్వతో మనము ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే, మనం తినేయడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట. మన వీడియో అనేది డే బై డే అంటే 2 డేస్కి ఒకసారి 1 o'clock అయితే వీడియో అనేది వస్తుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందర ఉంటానన్నమాట. ఇలా సర్వ్ చేసుకున్నాను నేనైతే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా తర్వాత
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు. బియ్యం రవ్వతో మనం ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరేనా? బాయ్.